అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్ చేశారు. తెలంగాణ రాజకీయాల్లోకి జనసేనను ఆహ్వానించారు రాజాసింగ్. జనసేనకు తెలంగాణలో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే పవన్ కు ఉన్నటువంటి ప్రజాదరణ విశ్వాసంతో జనసేన తెలంగాణలో ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా మారుతున్నట్టు కూడా రాజాసింగ్ కామెంట్ చేశారు. పనిగా తెలంగాణ బీజేపీ నేతలపైన కూడా ఆయన సెట్టేలు వేశారు. తెలంగాణలో బీజేపీ లాలూచి రాజకీయాలు చేస్తున్నట్టు విమర్శలు గుప్పించడం, బీజేపీని తెలంగాణలో ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదంటున్నారు రాజాసింగ్. రాజాసింగ్ తాజాగా చేసినటువంటి కామెంట్స్ ఒక్కసారిగా హీట్ పుట్టిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ లాలూచి రాజకీయాలకు మాత్రమే పరిమితమైంది. తెలంగాణ బీజేపీ నేతలపైన ఆయన తాజాగా చేసినటువంటి కీలక కామెంట్. ఇదిలా ఉంటే జనసేన తెలంగాణలో ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా మారుతున్నట్టు కూడా రాజాసింగ్ కామెంట్ చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణలో మంచి అవకాశాలు ఉన్నాయని జనసేనకు ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ తో పాటుగా ఆయన తెలంగాణ రాజకీయాల్లోకి జనసేనను ఆహ్వానించినటువంటి తీరు, ఆయన చెప్పినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ రాజాసింగ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చు, మళ్ళా నెక్స్ట్ 15 నెలలు 2 years తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండొచ్చు. దాంట్లో బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా లేదా అని ఒక చర్చ నడుస్తుంది. నేనైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒకటే, మీరు కూడా తెలంగాణలో జనసేన క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మా వాళ్ళు కాంప్రమైజ్ రాజకీయం చేస్తున్నారు. దానివల్ల మా పార్టీకి చాలా అంటే చాలా నష్టం జరిగింది. అందుకోసం ఇప్పుడు ఉన్న యువకులకి పవన్ కళ్యాణ్ గారంటే చాలా మంచిగా అభిమానం ఉన్నది. జనసేన పార్టీ పరంగా కూడా సోషల్ మీడియాలో జనసేన పార్టీ తెలంగాణలో కూడా క్యాండిడేట్ పెడితే చాలా బాగుంటుందని ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో ఇంకా జనాలు కూడా నడుస్తుంది. అందుకోసం దీనిపైన ఒకసారి ఆలోచన చేస్తే చాలా బాగుంటుందని మా పవన్ కళ్యాణ్ గారికి నా ఒక రిక్వెస్ట్ అనుకోండి, అభిప్రాయం అనుకోండి. ఒకసారి దీనిపైన కూడా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి, కానీ మా వాళ్ళు వెనుక నుంచి కాంప్రమైజ్ రాజకీయం వల్ల మా పార్టీకి చాలా నష్టం జరిగింది. ఉన్న మా పార్టీ క్యాడర్ ని చూడరు, సీనియర్ ని పక్క పెట్టేస్తారు. బయట నుంచి చాలా మంది ఒక విశ్వాసం పెట్టుకొని భారతీయ జనతా పార్టీలో వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు మర్యాద లేక ఉంటది. అందుకోసం ఇప్పుడు జనాలు ఏంటంటే ఫస్ట్ 2 బీఆర్ఎస్ రాజ్యం చూసినాము, అప్పుల రాజ్యం అయిపోయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజ్యం చూస్తున్నాము, ఇంకా కూడా అప్పుల రాజ్యం అయిపోయింది. అసలు ల్యాండ్ రేట్ కానీ జీరో డెవలప్మెంట్, అన్ని విధాలుగా ప్రజలు రైతులు అందరు కూడా చాలా ఇబ్బందిలో పడిపోయినారు. నెక్స్ట్ ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం, ఎవరిని మనం ముఖ్యమంత్రి చేద్దామని ప్రజల్లో కొద్దిగా నడుస్తుంది. అందుకోసం జనసేన పార్టీ నుంచి కూడా చాలా వరకు క్యాండిడేట్ పెడితే నేను అనుకుంటున్నా జనసేన ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి కావచ్చు. తెలంగాణలో జనసేన ముఖ్యమంత్రి, ఇది బీజేపీ ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్. అంటే ఒక రకంగా రాజాసింగ్ కామెంట్స్ తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య ద్వారా లైవ్ లో అందిస్తారు. సత్య చెప్పని, ఇప్పటికే అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఒంటరిగా పోటీ చేస్తామని ఒకవైపు రామచంద్రరావు అంటుంటే, మీరు కాదు నిర్ణయించేది పొత్తులని శంకర్ గౌడ్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు చూసాం. కానీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏమో తెలంగాణలో జనసేన ముఖ్యమంత్రి అంటున్నారు. అసలు ఏంటి ఒక్కసారిగా ఈ హీట్ పుట్టించేటువంటి కామెంట్స్? ప్రధానంగా రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. గతంలో బీజేపీ పార్టీ పైన పెద్ద ఎత్తున వాళ్ళ నాయకుల పైన విమర్శలు చేసినటువంటి రాజాసింగ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొగుడుతూ బీజేపీని కూడా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో చాలా కీలకంగా మారారు, ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు, ఆయనకున్నటువంటి రాజకీయ చతురత కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చక్కగా దిద్దుకుంటూ కూటమిలో చాలా రాజకీయంగా చాలా ఎదిగారు. 21 సీట్లకు 21 సీట్లు కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు మంచి ప్రథమ స్థానంలో ఉన్నాడు ఏపీలో. దట్టు
అటు బీజేపీతో కూడా చాలా సాన్నిహిత్యంగా ఉన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా మరి జనసేన వచ్చింది కాబట్టి తెలంగాణలో మొత్తం ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉంటే అన్ని అసెంబ్లీ సీట్లు జనసేన నిలబెట్టాలి, జనసేన ఎమ్మెల్యేలుగా నిలబెట్టాలి. సో ఒక్కసారి కాకపోయినా ఇంకొకసారికైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాలకు జనసేన క్యాడర్ను, జనసేన ఎమ్మెల్యేలను నిలబెట్టండి. ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అన్ని నియోజకవర్గాల నుంచి మీరు జిహెచ్ఎంసీ 300 సీట్లు ఉన్నాయి, 300 సీట్లకు గాను మొత్తం కూడా అందరినీ నిలబెట్టండి అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. తద్వారా ఇటు పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేస్తూనే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలకు కూడా కొంత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదో బండి సంజయ్, ఈటెల రాజేందర్ కలిసిపోయినంత మాత్రాన తెలంగాణలో బీజేపీ వచ్చే అవకాశం ఉందా? 2014 నుంచి కూడా లాలూచి రాజకీయాలు చేస్తా ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉంటే కొంతమంది నేతలు మాత్రం లాలూచి రాజకీయాలు పక్క పార్టీలతో కలిసిపోయి పక్క పార్టీలతో కొంత మతలబులు చేసుకుంటూ కూడా ఇటు పార్టీని ఎదగకుండా చేస్తున్నారు. అది ఉన్నన్ని రోజులు కూడా తెలంగాణలో మరి వచ్చే అవకాశం లేదు. ఇవన్నీ కూడా బీజేపీ మార్చుకోకపోతే వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే చాలా విసిగిపోయారు బీజేపీ పైన. సో ఇటు 2014 నుంచి బీఆర్ఎస్ పరిపాలన చూశారు, తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఏదైతే 10 సంవత్సరాలు చేసినటువంటి కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేర్చారు. వీళ్ళతో విసిగిపోయారు. సో ప్రత్యామ్నాయం చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధించి అందరినీ పెడితే పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు, రాజకీయంగా ఆయనకున్నటువంటి ఇది కావచ్చు, అలాగే సనాతన ధర్మం పైన ఆయన చేస్తున్నటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా యువకుల్లో కొంత క్రేజ్ తీసుకొస్తుంది కాబట్టి దాన్ని రాజకీయంగా మలుచుకొని ఇక్కడ అంటే ఇలాంటి సందర్భంలోనే రాజాసింగ్ కామెంట్స్ బీజేపీ నేతలపై ఉన్నటువంటి అసంతృప్తి అనుకోవాలా, లేదా తెలంగాణలో జనసేన పార్టీ కోసం నిరీక్షణ అనుకోవాలా? సో ప్రధానంగా ఆయన ఒక విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్కి. అయితే నేను ఇది నా సొంత కామెంట్, ఇది నేను పార్టీ గురించో వేరే ఇతరతో చెప్పాను. ఆయన సనాతన ధర్మం మీద మొత్తం దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి తీరుకు నేను ఒక అభిమానిగా చెప్తా ఉన్నాను అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అటు గతంలో, ఇప్పుడే కాదు గతంలో కూడా బీజేపీ ఎప్పుడో రావాల్సింది, 2018లోనే ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావాల్సింది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు చేయబట్టే, కొంతమంది బడా లీడర్లు చేయబట్టే బీజేపీ అధికారంలోకి రాకపోయింది. కింద మాత్రం గ్రౌండ్ ఏదైతే కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు కావచ్చు, చాలా చక్కగా పనిచేస్తున్నారు. సీనియర్లు దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు చాలా చక్కగా పనిచేస్తున్నారు. పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొని మొత్తం కూడా ఈ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సో ఈ కామెంట్స్ ఒకవైపు చాలా చర్చనీయాంశంగా మారినాయి. ఒకవైపు రాజాసింగ్ ఏమైనా మరి జనసేనలో పార్టీలో మరి వెళ్తారా అనే ఊహాగానాలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ అయితే జరుగుతుంది. సిరాజ్, చూడాలి ఈ కామెంట్స్ మరి పవన్ కళ్యాణ్ ఎంత సీరియస్ గా తీసుకుంటారు, నిజంగా అంత స్థాయిలో మరి ఆయన ఇది ఫోకస్ చేస్తారా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సిరాజ్, థ్యాంక్ యూ. తెలంగాణ రాజకీయాల్లోకి జనసేనను ఆహ్వానించారు రాజాసింగ్. ప్రధానంగా జనసేనకు తెలంగాణలో ఒక మంచి అవకాశాలు ఉన్నాయంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ కున్నటువంటి ప్రజాదరణ, విశ్వాసంతో జనసేన తెలంగాణలో ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదుగుతుంది, మారుతుంది అంటూ ఆయన కామెంట్ చేశారు. కానీ ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి మాత్రమే కాదు, మరి ముఖ్యంగా రాబోయేటువంటి ఎన్నికల్లో మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, మాకంత సత్తా ఉంది, పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలంటే బీజేపీ ఒంటరిగానే పోటీ చేయాలి అనేటువంటి రీతిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం రామచంద్రరావు పదే చేస్తున్నటువంటి కామెంట్స్ ఓవైపు ఉంటే, అసలు పొత్తులు తేల్చాల్సింది మీరు కాదు, పార్టీ అధిష్టానాలు, అధినాయకత్వాలు, అధినేతలు, కాబట్టి రామచంద్రరావు మీరు నేను కూర్చొని మాట్లాడుకోవడం కాదనేటువంటి రీతిలో శంకర్ చేసినటువంటి, అంటే జనసేన నేత చేసినటువంటి కామెంట్స్ ఓవైపు చూసాం. అయితే కోనసీమ వ్యాఖ్యలు ఓవైపు సాగుతుంటే ఏపీ పార్టీ అనేటువంటి మైలేజ్ చూస్తే బీజేపీకి ప్రతికూలంగా ఉంటుంది అనేటువంటిది బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నటువంటి తీరు. కానీ ఇప్పుడు రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ తెలంగాణకు జనసేన ముఖ్యమంత్రి కాబోతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో మరిన్ని సెటైర్లు హీట్ పుట్టిస్తున్నటువంటి పనిలో పని తెలంగాణ బీజేపీ నేతలపైన ఆయన కామెంట్ చేశారు. బీజేపీ లాలూచి రాజకీయాలు చేస్తుందంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీని తెలంగాణలో అసలు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక్కసారిగా హీట్ పుట్టిస్తున్నాయి.